యొక్క స్థాయి అన్నిటికంటే ఉన్నతమైనది కదమ్మా. మీరు మీ స్థాయి నుంచి ఎందుకు తగ్గుతారు? నేను నా స్థాయిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఈ విషయం గురించి నాకు భయంగా ఉంది పుత్రా. ఎందుకంటే నీ దగ్గర సామర్థ్యం ఉంది, సంకల్పం కూడా ఉంది. కానీ పుత్రా, నువ్వు ఆ ధనస్సును ఎక్కుపెట్టిన ప్రతిసారి నువ్వు తీవ్ర సంఘర్షణని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే నేను ఇప్పుడు కోరుకునేదొక్కటే, నీ జీవన పథంలో ఎలాంటి ఆపద రాకూడదు. అమ్మా, మీరే చెప్పారు కదా ఆపదలను అవకాశంగా మలుచుకోవాలని. నాకు ఆపదలంటే భయం లేదు. నాకు తెలుసు నువ్వు దేనికి భయపడవు కన్నా. మనుషుల పట్ల కానీ, మనుషులు చేసే వ్యవస్థ పట్ల కానీ భయం లేదు. పుత్రా కర్ణ, నేను నిన్ను నాకిచ్చిన మాట నుంచి పూర్తిగా విముక్తిని చేస్తున్నాను. కానీ సమాజం రూపొందించిన బంధాల నుంచి నీకు విముక్తి దొరకదు కర్ణ. నువ్వు ఈ ధనస్సును ముట్టుకున్న ప్రతిసారి ఈ సమాజం నిన్ను శిక్షిస్తుంది. ఈ సమాజం నీకు వేసే ప్రతి శిక్ష నీ తల్లి హృదయానికి గాయంలా తగులుతుంది కర్ణ. నీ కొడుక్కి ఎవరైనా శిక్ష వేయగలరా? అలాంటి పరిస్థితిని ఎప్పటికీ రానే రానివ్వను. ఏదైనా శిక్షని అనుభవించాల్సి వచ్చినా సరే అప్పుడు దాన్ని నీ పుత్రుడే స్వయంగా నిర్ణయించుకుంటాడు. సోదర కన్నా, నీకు తెలుసు కదమ్మా నిన్ని ఏ కొడుకు గురించి మాట్లాడుతున్నాను? ముద్ర ఎక్కడుంది? అయితే నాకు ముద్ర ఇవ్వు, లేదంటే నువ్వు మృత్యువుని కావలించుకో. లేదంటే ఇంకో ఉపాయం కూడా ఉంది. నువ్వు నా సైన్యంలోకి వచ్చేసేయి, అప్పుడు నేనే నీకు ముద్రనిచ్చేస్తాను. గ్రామంలో కేవలం ఒక్కరే సేన నాయకులు. అదెవరంటే వృషాలి. బుగత గ్రామం చాలా పెద్దది కదా, ఇక్కడ వేరే సేనలు కూడా ఉంటాయి. దానికి అర్థం వేరే సైన్యాధిపతులు కూడా ఉంటారు. సరే, నేనే స్వయంగా మీకు బుగత గ్రామం చూపిస్తాను. ఒకవేళ వేరే సైన్యం కనిపించకపోతే మీరిద్దరూ నా సైన్యంలోకి వచ్చేయాలంతే. ఒకవేళ ఏదైనా వేరే సైన్యం కనిపిస్తే అప్పుడు నువ్వే నన్ను నీ సైనికుడుగా అంగీకరించాల్సి ఉంటుంది. ఎవరు నా పుత్రుణ్ణి దండించలేరు. చిన్నపాటి జీవితంలో ఎన్ని శిక్షలు అనుభవించాలో అన్ని అనుభవించేశాడు. అదే కాక తన తల్లి కూడా తన్ని వదిలేసింది కదా. ఇక తనకే శిక్షలు వేయడానికి వీల్లేదు ఆర్య. తనకెలాంటి శిక్ష వేయడానికి వీల్లేదు రాధా.
మనం వెళ్ళి మహామహిమాన్వితుడికి మహామంత్రికి విన్నవించుకుందాం. స్వయంగా మహారాజు పాదాల మీద పడి ఏడుద్దాం. తనకి వేయాల్సిన శిక్షని నేను అనుభవిస్తాను, కాని కర్ణుడిని మాత్రం పాతాళ కూపంలోకి వెళ్ళనివ్వకూడదు రాధా. లేదు. అతిరథ, మీరు రాజసేవకుడు గురించి ఆక్షేపణ చేయడం సరి అయింది కాదు. అలాగే ఫిర్యాదు కూడా చేయకూడదు. రాజు ప్రతిక్షణం మిమ్మల్ని రక్షించలేడు కదా. శిక్ష, రక్షణ ఈ రెండు పనులు పూర్తిగా రాజసేవకుడివే. ఒకవేళ ఈ రెండిట్లో ఏదో ఒక దానికోసం మీరు రాజసేవకుడిపై ఫిర్యాదు చేస్తే మిగతా రాజసేవకులందరూ మీ అందరి మీద విషం నింపుకుంటారు, కోపాన్ని పెంచుకుంటారు. అప్పుడు మీరందరూ కూడా జీవించడం దుర్భరం అవుతుంది. మరి ఏం చేద్దాం సోదరా వృషభాను? నా కుమారుణ్ణి మృత్యువుకు అప్పగించాలా? ఎలాంటి సమాజం ఇది? ఏం మనుషులు వీళ్ళు? ఓ నీచ జాతి మనుషుల అందమైన సంతోషమైన జీవనాన్ని కారాగారం పాలు చేసేస్తారా? వేరే మార్గమే లేదా? ఆ మార్గం వికట మోహండే దగ్గరికి వెళ్తుంది. మొత్తం కంసాలులందరూ అక్కడే నివాసం ఉంటారు. వికట మోహండేలో అందరికీ కావలసిన పనిముట్లు తయారు చేస్తారు. అక్కడ ఎలాంటి యంత్రాలనైనా సరే ముట్టుకున్నా చాలు వాళ్ళకి ముక్కు కోసేస్తారు. చాలా భయంకరులు వాళ్ళు. నీ ముక్కే చెక్కించుకో, ముక్కు రాసుకునే జబ్బు బాగైపోతుంది. నా ముక్కు బాగానే ఉంది. పైగా వికట మహాశయుడు నా ముక్కుని చెక్కరు కూడా, ఎందుకంటే వాళ్ళు నా మిత్రులు కదా. అక్కడుంది కదా భైరవ వృక్షం, దాని మీద భయంకరమైన భూతాలుంటాయి. కానీ నేను భూతాల్ని భయపెట్టేశాను. అందువల్లే ఆ భయంకరమైన భూతాలన్నీ నా వశమయ్యాయి. వృషాలి, అక్కడేం జరుగుతుంది? కంసాలులందరూ మా బావి నుండి నీళ్లు తోడుకోవడానికి మాకు డబ్బులు ఇస్తారు. ఎందుకు? వాళ్ళ దగ్గర సొంత బావి లేదా? ఉండేది, కానీ ఎండిపోయింది. ఇప్పుడు వాళ్ళందరికీ మా బావి నుంచి నీళ్లు తోడుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నీళ్ళకి కూడా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నీళ్ళకు కూడా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందా? మరైతే శ్వాస తీసుకోవడానికి కూడా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందా? మీ ఇద్దరికైతే తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. నా అనుమతి లేకుండా ఈ భూగత గ్రామంలో పక్షులు రెక్కలు కూడా కదిలించావు. అదెందుకంటే వాటి రెక్కల్ని నువ్వు రాళ్లతో కొట్టేశావు కదా. ఏంటి చూసారా మా గ్రామాన్ని? ఎవరైనా సేనా నాయకుడు దొరికారా? అందుకనే చెప్పాను, మీరు నా సైన్యంలో ఉన్నారంటే సుఖంగా ఉంటారు, లేదంటే మీ ఇద్దరి ప్రాణాలు కూడా పోవచ్చు. మృత్యువు ఇక వేరే మార్గమే లేదు. అన్నగారు ఏమంటున్నారు? నువ్వు జీవిస్తున్న జీవితం అదే మృత్యువు కంటే భయంకరమైందేం కాదు. ప్రతి క్షణం భయంగా బతకడం అంటే మృత్యువు కాకపోతే ఏంటి? మనకొక మార్గం ఉంది ఆర్య. మనం ఆయుధాలు పట్టుకుందాం. మన పుత్రుని రక్షించుకుందాం. నువ్వేమంటున్నావు రాధా? ఆయుధం ఎవరు పట్టుకుంటారు? మొత్తం సూతులందరికీ మృత్యుదండన విధిస్తారు. ఒక నిర్దోషైన బాలకుణ్ణి మృత్యువు కబళించడం చూసిన తర్వాత కూడా జీవితంలో ఎవరైనా సంతోషంగా ఉండగలుగుతారా? నేను నా ప్రాణాన్ని అర్పిస్తాను, కానీ అందరూ ఇవ్వరు కదా. మనుషుల మొదటి ఆశ ఏంటి? వాళ్ళు జీవించడమే. మీ పుత్రుడికి కలిగిన ఈ దురాశకి అందరూ కన్నీళ్లు కారుస్తారు, కానీ ఆయుధాలు మాత్రం ఎవరూ పట్టుకోరు. అది కుదరని పని రాధా.
మనందరం ఆయుధాల వల్ల చనిపోతాం. కానీ దాని తర్వాత కర్ణుడు జీవించే ఉంటాడు. తనప్పుడు ఏమైపోతాడు? తనకి ఆసరా ఎవరిస్తారు? తనకి భోజనం ఎవరు పెడతారు? వద్దు రాధా, కర్ణుడు పెద్దవాడయ్యే వరకు మనం చావడం కూడా కుదరదు. మనం రాత్రికి రహస్యంగా వెళ్ళిపోదాం. అడవిలో వనవాసులతో కలిసి జీవిద్దాం రాధా. అడవిలో దొంగల్ని కూడా నా సోదరుడు ఓడించేశాడు. ఆయనకి నీ సాయం ఉండాల్సిన అవసరం ఏంటి? వనవాసులకు నగర జనానికి తేడా ఉంది. నగరవాసుల మనుషుల్ని ఒక్కోసారి ఎవరూ కనిపెట్టలేరు తెలుసా? వృషాలి, వృషాలి, ఆ? ఏమైంది సైనిక? వృషాలి, మా నాన్నగారు ఏమంటున్నారంటే రేపు ఉదయాన్నే కర్ణుణ్ణి పాతాళ కూపంలో పడేస్తారంట. పాతాళ కూపంలోనా? ఎందుకు? కర్ణుడి కారణంగా రాజ్యసభలో గ్రామరక్షక మహాశయుడికి అవమానం జరిగిందంట. అందుకనే తనకు దండన విధిస్తున్నారు. ఒకవేళ కర్ణుడు శిక్ష అనుభవించకపోతే అప్పుడు వాళ్ళ నాన్నకు ధనం సంపాదించడానికి కర్మాగారానికి అనుమతి ఇవ్వరంట. పాతాళ కూపం చాలా భయంకరమైనది. ఏంటి భయంకరమా? ఈ గ్రామానికి భుగత గ్రామం స్థానంలో భయానక గ్రామం అని పెడితే బాగుండేది. అలా నవ్వద్దు. పాతాళ కూపం నిజంగానే భయంకరమైనది. మా నాన్నగారు ఏం చెప్పారంటే పాతాళ కూపంలో పడేసే శిక్ష వాస్తవానికి మృత్యుదండనే అవుతుంది. అలాంటి విచిత్ర స్థానమా? ఉండనే ఉండదు. నువ్వు ఆ కూపాన్ని చూడలేదా? ఆ కూపానికి అంతమే లేదు, కేవలం అంధకారం మాత్రమే కనిపిస్తుంది. సరే పదండి, వెళ్ళి అంధకారాన్ని చూసొద్దాం. రండి, ఎందుకు భయపడుతున్నారు? ఇలా రండి, ఏం జరగదు, భయపడకండి. వద్దు సోదరా. లేదు షోనా, ఎవరికైనా కర్మాగారాన్ని నిర్మించుకోవడానికి అనుమతి దొరకకపోతే అది అన్నిటికంటే చాలా పెద్ద అవమానం అవుతుంది. అయితే మరి నువ్వు నాన్నగారికి అవమానం జరిగితే చూడగలవా? ఆదేశం ఇవ్వండి సేన నాయక. మీరెవరైనా ఒక బాలకుడిని చూసారా? 10 ఏళ్ల బాలకుడు. ఇటువైపా? ధన్యవాదాలు.
ఆర్య నా పుత్రుడు కర్ణుడు. యుద్ధం చెయ్యవా బాలక? పెద్దనాన్న చెప్పారు ప్రకాశవంతమైనది ఏదైనా సరే అది దివ్యమైనదని. మరి దివ్యత్వానికి ప్రణామాలు చేయాలి కదా, దాని మీద దాడి చేయకూడదు. అది నిజమే కదా బాలక. నువ్వు చేసే దాడుల వల్ల నాపై ఎటువంటి ప్రభావము ఉండదు. నేను వరుణ భగవానుడి సేవకుడను, జలాశయాలకు స్వామిని, యక్షుడిని. ఇదంతా నా సామ్రాజ్యమే. ఇక్కడికొచ్చేవాళ్ళు ఎప్పటి వరకు నా ప్రశ్నలకు సమాధానం చెప్పరో, నాకు వాళ్ళ సమాధానాలతో సంతోషం కలగదో, నేను వాళ్ళని విడుదల చెయ్యను. ఒకవేళ ఎవరైనా సరే నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతే అప్పుడు నేను వాళ్ళకి మృత్యుదండన విధిస్తాను. అయితే ఏమైనా పశువులు జంతువులు ఇక్కడికి వస్తే అప్పుడు మీరు వాటిని కూడా చంపేస్తారా? పశువులు, జీవులు, జంతువులు జ్ఞానులయ్యే అవకాశమే లేదు. మరి జ్ఞానం ఎలా ప్రాప్తిస్తుంది? గురువు దగ్గర విద్యని సంపాదించడం వల్ల. మరి ఎవరికైనా గురుకులానికి వెళ్ళడానికి అనుమతి లేకపోతే? వారి అనుభవం ద్వారా విద్యని పొందొచ్చు కదా. మా నాన్నగారు చెప్తూ ఉంటారు, బాలకులకి గురుకులంలోని జ్ఞానం ఉండదు, అలాగే అనుభవం కూడా. అందువల్ల బాలకులు అజ్ఞానులు కారు, తెలివైన వారు కదా. మరి జ్ఞానానికి తెలివైన వారికి తేడా ఏముంది మహాశయ? అజ్ఞానులు ఎవరంటే శిక్షణ పొంది ఏమీ తెలుసుకోలేకపోయేవారు. వాళ్ళ గురువుల దగ్గర నుంచైనా సరే, వాళ్ళ అనుభవం నుంచైనా సరే. పైగా అభూతమైన వాళ్ళెవరంటే ఎప్పటికీ కూడా ఏమీ తెలుసుకోలేని వాళ్ళు. మరి నేనెవరిని? నువ్వు తెలియని వాడివి. నేను అజ్ఞానిని కాదా? లేదు. మరి తెలియని వాడిని ప్రశ్నించి ఏం లాభం? మీరు నా ప్రశ్నలన్నిటికీ యథార్థమే సమాధానం ఇచ్చారు. నేను మిమ్మల్ని విముక్తుల్ని చేస్తున్నాను. మూర్ఖ బాలక, నువ్వే నా బందీగా ఉన్నావు. మరైతే మీరు నా ప్రశ్నలకి సమాధానాలు ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే నువ్వు తెలియని వాడివని. నేను మాత్రం జ్ఞానిని. మరి జ్ఞాని కర్తవ్యం ఏంటంటే తెలియని వారికి జ్ఞానాన్నివ్వడం. కానీ దానికి అర్థం నువ్వు ముక్తుడయ్యావని కాదు. నువ్వు నన్ను పరాజితుణ్ణి చేసేంత వరకు. తెలియనివాడు ప్రశ్నలతో కూడా జయించచ్చు కదా. చాలా బుద్ధిశాలివి బాలక నీవు. మహర్షులు కర్మ సిద్ధాంతాన్ని మనుష్యులకు ఎందుకు నేర్పించారంటే అసలు మనుషులు ఒకరినొకరు పీడించుకోకూడదని, ఎవరికి దుఃఖం కలిగించకూడదని. మీరు ఈ జలాశయాన్ని ఇంకించేశారు కదా, మీరు దీన్ని మళ్ళీ నింపాల్సి ఉంటుంది. కాని బాలక, వరాన్ని పొందడానికి ముందు నీవు ఓ విషయాన్ని అర్థం చేసుకోవడం అవసరం. ఈ జలాశయాన్ని నేను ఇంకింపజేయలేదు, లేదంటే ఏదైనా మాయ వల్ల ఇంకిపోలేదు. ఇవి మనుషుల కర్మల వల్లనే ఎండిపోతాయి. మనుషుల కర్మలకు విరుద్ధంగా ఇది ప్రకృతి చూపించే కోపం. నీకు ఇచ్చిన వరానికి నేను నిషేధం విధించలేను. కానీ ఇకపై ఈ జలాశయంలో ఉన్న నీరు ఎవరికీ సుఖాన్ని కలిగించలేదు. ఈ సత్యాన్ని తెలుసుకుని నీ వరాన్ని పొందు నీవు.
అసలు ఇది ఎలా సాధ్యం? నీళ్ళ చప్పుడు వినిపిస్తుంది. అంటే బాలకుడి బలిదానం జలదేవతను ప్రసన్నం చేసిందా? లేదు, నా కర్ణుడు బలి కావడానికి వీల్లేదు. కర్ణ, పుత్ర కర్ణ, కర్ణ! సోదరా, అమ్మకు సమాధానం చెప్పండి. ప్రమాణం చేయండి, మృత్యు మీ దరి చేరదని. సోదరా, పుత్ర కర్ణ! నువ్వు క్షేమమే కదా? నేను ఎన్ని నీళ్లు తాగేశానంటే 3 రోజుల వరకు నీళ్ళక్కర్లేదు. సోదరులారా, ఈ చిన్నారి బాలుడు అద్భుతమైన చమత్కారం చేసేశాడు. ఇప్పుడు మన సూతుల దగ్గర 2 జలాశయాలున్నాయి. తనకి మొత్తం గ్రామం తరపున బహుమానం ఇవ్వాలి కదా. నీ పేరేంటి బాలక? కర్ణుడు. నా సోదరుడు కర్ణుడు. కర్ణుడా నీ పేరు? కర్ణుడంటే 2 అర్థాలున్నాయి. ఖండించేవాడు. మరి నువ్విప్పుడు నిజంగానే భూమిని చీల్చి జలాధరుల్ని పొంగించావు కుమార కర్ణ. మేమందరం నీపై చాలా ప్రసన్నులమయ్యాం. అందువల్ల సూత సమాజం తరపున నీకు ఈ కూపాన్ని బహుమానంగా ఇస్తున్నాం. ఇవాల్టి నుంచి ఈ బావి మీద నీకు అధికారం ఉంటుంది. ఇకపై మేమందరం దీన్ని కర్ణకూపం అనే పేరుతో పిలుస్తాం. ఏంటి మీరు నిజంగానే ఈ జలాశయం మీద నాకు అధికారం ఇస్తున్నారా? అయితే నేను ఆ అధికారంతో ఈ జలాశయాన్ని దానంగా ఇస్తున్నాను. లోహాకార మహాశయ, మీరు నా దానాన్ని స్వీకరిస్తారా?
అసంభవం. ఈ జలాశయం మీద లోహకారులకు అధికారం ఎప్పటికీ ఉండదు. నువ్వు నీ దానాన్ని వెనక్కి తీసుకోక తప్పదు. మహాశయ, మా నాన్నగారు చెప్తారు, ఇచ్చిన దాన్ని వెనక్కి తీసుకోకూడదు. అది ఒకవేళ మన సొంతదైనప్పటికీ కూడా దానివల్ల దానానికి అవమానం జరుగుతోంది. కానీ వాళ్ళకి దానం ఇవ్వడం వల్ల మా సమాజానికి అవమానం జరుగుతుంది. నేను జీవించి ఉండగా ఈ అవమానాన్ని ఎన్నటికీ సహించను. అవమానం ఎలా అవుతుంది మహాశయ? జలం మీద అందరికీ అధికారం ఉంటుంది కదా. జలం మీద అందరికీ అధికారం ఉంటుంది, కానీ జలాశయం మీద మీ అందరికీ అధికారం ఉండదు. సామాజిక వ్యవస్థల మీద తిరుగుబాటు చేస్తున్నావు నువ్వు. లేదు లేదు, నా కుమారుడికి ఏం తెలియదు. వ్యవస్థలు న్యాయాల అంతరాల్ని అర్థం చేసుకోలేడు. అయితే తెలియజేయి, సామాజిక వ్యవస్థలోనే న్యాయం ఉంది. కానీ పెద్దనాన్న, మీరే చెప్పారు కదా న్యాయం జీవనదానం అని. ఈశ్వరుడి న్యాయం జీవనదానం చేస్తుంది. ఎందుకంటే ఈశ్వరుడి న్యాయం కరుణతో పుట్టింది కనుక. మనుషుల న్యాయం లాలస వల్ల పుట్టింది. అది కేవలం మృత్యువుని, బాధని మాత్రమే ఇవ్వగలుగుతుంది, ఇంకేమి ఇవ్వలేదు. కానీ శాస్త్రాల్లో చెప్పిన వర్ణ వ్యవస్థను వ్యతిరేకించడం విద్రోహం అవుతుంది. విద్రోహం కూడా సామర్థ్యానికి ప్రమాణమవుతుంది. అయితే నేను విద్రోహానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నేను వ్యవస్థని న్యాయమని ఒప్పుకోను. భలే, ఇంకేమైనా ఉన్నాయా మహాశయ? మీరే కదా కర్ణుడికి ఈ బావి మీద అధికారం ఉందని చెప్పింది. అంటే అధికారం తనకే, దాని మీద ఇంకా మీకు అధికారం లేనట్టే కదా. అందువల్ల ఈ బావి నీళ్లు ఎవరికి చెందాలో ఆ నిర్ణయం కేవలం కర్ణుడు మాత్రమే చెయ్యగలడు. ఇది కూడా సామాజిక వ్యవస్థే కదా. మీకు కూడా సామాజిక నియమాల గురించి తెలుసుంటుంది కదా మహాశయ. మొత్తం సమాజం అంతటితో విరోధం పెట్టుకున్నందుకు పరిణామాల్ని తను అనుభవించాల్సిందే. ఇంకేదైనా ఎండిపోయిన బావుందా దగ్గరలో? తనకి శిక్ష విధించేందుకు ఏ బావిలో వేస్తాం? అరే వృషాలి, మా సోదరుడైతే ఆ బావిలోంచి కూడా నీళ్లు పైకి తీసుకొస్తాడు. వెళ్దాం పదండి. మనము మహాయజ్ఞాన్ని నిర్వహించాలి మహారాజా. మొత్తం హస్తినాపురి అంతటా చీకటి రాజ్యమేలుతోంది. ఈ హస్తినాపురం సింహాసనం మీద కూర్చున్న ఈ రాజుగారు నేత్రహీనుడనే కదా. ఇదే కదా వాళ్ళ సందేహానికి కారణం. మరైతే అలాంటి యజ్ఞాల వల్ల ఏం లాభం తాతగారు? దానివల్ల మాకు మా దృష్టి లభించదు కదా. మహాయజ్ఞం వల్ల ప్రజలకు, జనానికి దృష్టి లభిస్తుంది. వాళ్ళకి సుఖం మీద ఆశ కలిగే ఆస్కారం ఉంటుంది.
అలాగే జీవన దృష్టి లభిస్తుంది. యజ్ఞానికి ఇప్పుడు ఎలాంటి అవసరం లేదు మహిమాన్విత. ఏ రోజైతే నా సోదరి కడుపున హస్తినాపురం యువరాజు జన్మిస్తాడో అదే రోజున హస్తినాపురం ప్రజలు స్వయంగా ప్రసన్నులై నాట్యం చేస్తారు. అప్పుడు మొత్తం సందేహాలన్నీ సమసిపోతాయి. ధృతరాష్ట్ర మహారాజుకు జేము జేము. పాండు మహారాజు దగ్గర నుంచి శుభ సందేశం వచ్చింది. విదురా, తమ్ముడు పాండురాజు ఏం సందేశం పంపించాడో, నా అనుజుడు ఎలా ఉన్నాడో? వారంతా కుశలంగానే ఉన్నారు కదా? కుంతి ఎలా ఉంది? మాదిరి సుఖంగానే ఉంది కదా? అంతా శుభమంగళమే మహారాజా. అన్నయ్య పాండురాజు సందేశం ఏమంటే హస్తినాపురానికి అదృష్టం పట్టింది. ఈశ్వరుడి కృప వల్ల సమ్రాట్ వంశంలో ప్రథమ రాకుమారుడు జన్మించాడు. పాండురాజు మీకు చెబుతున్నారు, కుంతికి కలిగిన ఈ సంతానం మీ చరణ సేవని సౌభాగ్యంగా భావిస్తాడు. సత్యాన్ని ధర్మాన్ని సదా ఆచరిస్తాడని, యుద్ధంలో సదా స్థిరంగా ఉంటాడని, నేను తనకి మీ ఆశీర్వాదంతో యుధిష్ఠరుడని పేరు పెట్టాను. అభినందనలు మహారాజా. మీకు కూడా అభినందనలు గాంధార రాజా. హస్తినాపురం మొదటి యువరాజు జన్మించాడు. యువరాజు కాదు తాతగారు, రాకుమారుడు అనండే. మహారాజా 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 మహారాజా, ఇది అత్యంత శుభ సమాచారం కదా. పైగా శకుని ఏం కోరుకున్నాడంటే మీరు ఈ శుభ సమాచార ఘోషణ స్వయంగా పురజనుల దగ్గర చెయ్యండి. అదే సరైన పని మహారాజా. ఇది ఉత్సవ సమయం, ఇది ఉత్సవ సమయం. ఆడండి, పాడండి, చిందులేయండి.
నువ్వు నీ బలాన్ని ప్రయోగించి నా సోదరి జీవితంలో అంధకారాన్ని నింపేశావు. ఇప్పుడు నేను నా కుట్రతో హస్తినాపురం భాగ్యంలో అంధకారాన్ని నింపేస్తాను. మహాదేవ 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 తా తా తదిన తా తా తదిన తా తా తదిన. గాంధార రాజా శకుని, ఓ సమస్య వచ్చి పడింది. సమస్య కాదు మదంజయ్య, ఉత్సవం ఇది, ఉత్సవం. పాండురాజుకి పుత్రుడు జన్మించాడు. హస్తినాపురానికి రాజకుమారుడు జన్మించాడు. గాంధార రాజా శకుని, మీరు ఇలా ఎందుకు చేశారు? చాలా ఏళ్ల క్రితం గాంధారి వివాహ సమయంలో నన్ను నేను గాయపరుచుకున్నాను. అప్పుడు ఓడిపోయాను. నా గాయం నొప్పి తగ్గిపోయింది కదా. కానీ ఇవాళ మళ్ళీ ఇంకోసారి నా గాయాన్ని రేపుకున్నాను మహాదేవ. మహాదేవ, నువ్వు నా సోదరికి వరం ఇచ్చావు కదా మహాదేవ. ఆ వరం ఏమైంది? ఎక్కడున్నారు నా సోదరి నూర్గురు పుత్రులు? పాండురాజుకి సంతానమిచ్చి నువ్వు నా ఆశని బొమ్ము చేశావు మహాదేవ. యుధిష్ఠిరుడిని ప్రథమ రాకుమారుణ్ణి చేసి నువ్వు నా జీవితంలో అంధకారాన్ని నింపావు మహాదేవ. కానీ నేను కూడా క్షత్రియుడనే కదా. క్షత్రియ ధర్మాన్ని పాటించడం నాకు తెలుసు. క్షత్రియుడి కర్తవ్యం ఏమిటి? ప్రతీకారం. అందువలన ఇవాళ శకుని తన నెత్తుటి సాక్షిగా ఇవాళ మీకు మాటిస్తున్నాడు మహాదేవ్. నేను జీవించి ఉన్నంత కాలం హస్తినాపురం సింహాసనం మీద యుధిష్ఠిరుణ్ణి ఎప్పటికీ కూర్చోనివ్వను. ఏ విషయాన్ని ఆ పాండుపుత్రుడు నా జీవితంలో ఇవాళ నింపేశాడో మహాదేవ్, ఆ విషయంతోనే నేను అందరినీ నాశనం చేస్తాను. అందరినీ నాశనం చేస్తాను. అందరినీ నాశనం చేస్తాను. మహారాజా, సిపాయిలు రండి. ఈయన్ని వెంటనే మహల్కి తీసుకెళ్ళండి. ఏ విషయాన్ని ఆ పాండుపుత్రుడు నా జీవితంలో ఇవాళ నింపేశాడో మహాదేవ్, ఆ విషయంతోనే నేను అందరినీ నాశనం చేస్తాను. పద ఉద్యాక్ష. కానీ గాంధారరాజు శకుని తను నాకు నా క్షత్రియ ధర్మాన్ని గుర్తు చేశాడు. ప్రతీకారం. ఆ బాలుడి కారణంగా నా జీవితంలో విషం నిండింది. మహాదేవుడి మీద ఆన. ఇప్పుడు తన కారణంగా సామాజిక జీవనంలో నేను విషాన్ని నింపుతాను. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో. నువ్వు బుద్ధిశాలివి, వీళ్ళందరిలాగా మూర్ఖుడివి కాదు. సరే, నువ్వు నన్ను నీ సేనలో సైనికుడిగా చేర్చుకో. తప్పకుండా. అతిరథ పుత్ర కర్ణ, ఏ బావినైతే నువ్వు దానం చేశావో దాంట్లో విషముంది.
లోహకార సమాజానికి అలాంటి పరిస్థితిలో ఉండాల్సిన శిక్షని ఆ భగవంతుడే విధించాడు. ఆ సమూహంలో ఎవరెవరైతే బావి నీటిని ముట్టుకుంటారో వాళ్ళందరూ మరణిస్తారు. ఇదంతా ఎలా జరిగింది? ఆ జలలో నిజంగానే విషం ఉంటే మరి నేనెందుకు చచ్చిపోలేదు? పెద్దయినా ఎవరైనా రక్షించండి, ఎవరైనా నీకు సహాయం చేయండి. పెద్దయినా తమ్ముడు, నా తమ్ముడు ఎవరైనా కాపాడండి. తమ్ముడు, పెద్దయినా పెద్దయినా ఏమైంది? ఎవరైనా రక్షించండి. మీరిచ్చిన దానం వల్ల ఇలా జరగడం ఎలా సాధ్యమవుతుంది? యక్షరాజా, వీళ్ళకి మీరే సహాయం చేయాలి. ఎవరైనా సహాయం చేయండి, ఎవరైనా సహాయం చేయండి. బాగుంది. చాలా బాగుంది బాలక. స్వయంగా మృత్యువుని దానం చేసి రక్షణ కోసం ఆశిస్తున్నావా? నాన్నగారు, 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 అమ్మా, పెద్ద నాన్నగారు. సోదర కర్ణుడు లోహకారులకు బావిని దానంగా ఇచ్చాడు కదా, అందులో విషం ఉందంట నాన్నగారు. అంటే ఆ దోషాన్ని నా కొడుకు కర్ణుడి మీదే వేస్తారు. అన్నయ్య పదండి పదండి. వీళ్ళందర్నీ హత్య చేసి ఇప్పుడు మొసలి కన్నీళ్లు కార్చడంలో అర్థమేమిటి? లేదు, నేను వీళ్ళని హత్య చేయలేదు. నిజంగా నువ్వు ఈ దుర్మార్గం చేస్తుంటే ఇప్పుడు మేము నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టాం. కాని బాలక, వరాన్ని పొందడానికి ముందు నీవు ఓ విషయాన్ని అర్థం చేసుకోవడం అవసరం. ఈ జలాశయాన్ని నేను ఇంకింపజేయలేదు, లేదంటే ఏదైనా మాయ వల్ల ఇంకిపోలేదు. మనుషుల కర్మలకు విరుద్ధంగా ఇది ప్రకృతి చూపించే కోపం. ఇకపై ఈ జలాశయంలో ఉన్న నీరు ఎవరికీ సుఖాన్ని కలిగించలేదు. నన్ను మీరు క్షమించండి యక్షరాజా. నాకు మీరు చెప్పిన మాటలు అప్పుడు అర్థం కాలేదు. వాడిని కొట్టండి.
ఆగండి! ఆ నిర్ణయం కేవలం గ్రామ రక్షకుడే తీసుకుంటాడు. మహాశయ, మహాశయ రక్షించండి, దయచేసి రక్షించండి ప్రభు, రక్షించండి. రక్షించండి. లేదు, వాడు ఆ బావి జలంలో విషం కలిపాడు. దానికి న్యాయం మేం చేస్తాం. భుగత గ్రామంలో కేవలం గ్రామ రక్షకుడే న్యాయం చేయాలి. పరిపాలనా వ్యవహారాలను కేవలం నేనే చూస్తాను. ఆ అధికారం ఇంకెవరికీ లేదు. కానీ ప్రభు, ఈ బాలకుడు అక్కడున్న ఆ బావి జలంలో విషం కలిపి మమ్మల్ని హతమార్చేందుకు ప్రయత్నించాడు. లేదు, అది అబద్ధం. సత్యం అసత్యం పరీక్ష చేసేందుకు ఒక్కటే మార్గం ఉంది. అన్నయ్య పాండురాజు సందేశం ఏమంటే హస్తినాపురానికి అదృష్టం పట్టింది. ఈశ్వరుడి కృప వల్ల సమ్రాట్ వంశంలో ప్రథమ రాకుమారుడు జన్మించాడు. ఒక రాణి కర్తవ్యం ఏంటంటే సింహాసనానికి ఉత్తరాధికారిని ఇవ్వడం. కానీ నువ్వు నా ఆశలన్నిటినీ పూర్తిగా బూడిదగా మార్చేశావు గాంధారే. అక్కడ పాండురాజు భార్య కురువంశానికి జ్యేష్ఠ రాకుమారుడికి జన్మనిచ్చింది. కానీ నువ్వు నాకు ఏమిచ్చావు గాంధారే? శివుడిచ్చిన వరం నిజమేనంటావా, లేదంటే మహారాణివి కావాలని నువ్వు నన్ను మోసం చేశావా? లేదు మహారాజా, నన్ను విశ్వసించండి. విశ్వాసమా? విశ్వాసం అంటే అర్థం తెలుసా నీకు? విశ్వాసం అంటే చేతల్లో చేసి చూపించాలి గాంధారి, మాటల్లో కాదు. అసలు నేను నిన్నెందుకు నమ్మాలి గాంధారి? 2 ఏళ్లుగా గర్భాన్ని ధరించావు నువ్వు. ప్రసవం ఎందుకు కావట్లేదు? నాకు ఉత్తరాధికారి కావాలని ఆశించాను నేను నీ నుంచి. నువ్వు నాకు అది కూడా ఇవ్వలేకపోయావు. ఇప్పటి వరకు అవమానాలను మించి నువ్వు నాకు ఏమీ ఇవ్వలేదు గాంధారి. నీ కళ్లకు గద్దలు కట్టుకుని ఎగతాళి చేశావు నన్ను నీవు. నీ ప్రసవాన్ని ఆపుకొని నన్ను నా పుత్ర ప్రేమకు దూరం చేశావు గాంధారి. దానికి కారణమేంటి గాంధారి? నిన్ను హస్తినాపురానికి సామ్రాజ్ఞిని చేశాను కదా, దానికి శిక్ష విధిస్తున్నావా? పైగా నిన్ను నేను ఊహించలేనంత ప్రేమించాను కదా, దానికి శిక్ష విధిస్తున్నావా నీవు? నా మాట విను గాంధారి. నువ్వు నాకు ఉత్తరాధికారిని ఇవ్వు. అలా చేసి నీ కర్తవ్యాన్ని పూర్తి చెయ్యి. లేదంటే మృత్యువుని ఆశ్రయించి విముక్తుడి చెయ్యి నన్ను.
ప్రభు 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 నా గర్భంలో ఉన్న నువ్వెవరు? నువ్వెందుకు జన్మించడం లేదు? ఎందుకని జన్మించడానికి ముందే నీ తల్లితో శత్రుత్వం తెచ్చుకున్నావు నువ్వు? ఏంటిది శివయ్య? నువ్వు నిజంగా నాకు వరమిచ్చావా లేక శాపమా? నువ్విచ్చిన వరాన్ని ఎందుకని నిజం చేయడం లేదో చెప్పు నాకు. ఇప్పటికైనా నా పుత్రుడు జన్మించేలా చెయ్యి భగవంతుడా. నా గర్భమే నా ప్రాణాలకి భారంగా మారింది. నాకు పుత్రుడు జన్మించేలా చూడు స్వామి. ప్రసవమైనా కానివ్వు, లేదంటే నాకు ఈ జీవితం నుంచి విముక్తినైనా ప్రసాదించు. ప్రసవం జరిపించు, లేదంటే నాకు ఈ జీవితం నుంచి విముక్తి ప్రసాదించు. ప్రసవం కానివ్వు, లేదంటే నాకు ఈ జీవితం నుంచి విముక్తి ప్రసాదించు. ప్రసవం కానివ్వు, లేదంటే నాకు ఈ జీవితం నుంచి విముక్తి ప్రసాదించు. సూతపుత్ర కర్ణ, నేను నిన్న ఆఖరిసారిగా అడుగుతున్నాను, చెప్పు, నిజంగా నువ్వు ఆ బావిలో విషం కలిపావా? లేదు. సరే, మంచిది. ఈ మరిగే నూనెలో నీ చేతులు పెట్టు. ఒకవేళ నీ చేతులు కాలిపోతే అప్పుడు నీకు అసత్యమాడినందుకు దండన విధిస్తాను. ఒకవేళ నువ్వు సురక్షితంగా ఉంటే అప్పుడు తేలిపోతుంది సత్యం నీ పక్షానే ఉందని. నువ్వు నిశ్చింతగా ఉండమ్మా, సత్యం నా పక్షాన్నే ఉంది. నాకేం బాధ కలగదు.
ఒకవేళ ఈ బాలుడు రాకుమారి కళ్ల ముందే ఉన్నట్లయితే అతి కొద్ది కాలంలోనే లోకుల మాటలకు కృంగిపోయి తన ప్రాణాలు త్యాగం చేస్తారు. అప్పుడు ఘోర అనర్థం వాటిల్లుతుంది మహాశయ. అందుకే ఈ దివ్య బాలుడు రాకుమార్తెకి దూరంగా ఉండాలి. అలాగే రహస్యంగా ఉండటము అనివార్యం కూడా. ఈ కారణంగానే నేను ఈ బాలుని రక్షణ బాధ్యత మీకు అప్పగిస్తున్నాను. సూర్యనారాయణ భగవానుడు రాకుమారికి అభయం ఇచ్చారు. వారు తన పుత్రుడిని ఎల్లవేళలా రక్షిస్తానన్నారు. ఆ కారణంగానే ఆ దివ్య బాలుని వక్షస్థలంపై రక్షా కవచం, కవచకుండలాలు ఉన్నాయి. ఇప్పుడు కర్ణుడి కవచం హస్తినాపురంలో బయటపడితే అప్పుడు ఈ సమాచారం మహారాణి కుంతికి చేరిపోతుంది. అలా జరగకూడదు. దయ చూపించండి మహాశయ, దయ చూపండి. తను చిన్న పిల్లాడు. పిల్లాడా? తన మీద హత్యారోపణ ఉంది. బాలక, నిరూపించుకో నువ్వు నిర్దోషివని. జలంలో విషయం నేనే కలిపాను. నా కొడుకు నిర్దోషి. ఏమంటున్నారు మీరు? లేదు నాన్నగారు, లేదు, అది నిజం కాదు. అది నిజం కాదు. అది నిజం కర్ణ, అది నిజం. ఈ అపరాధానికి దండన నీకు తప్పక విధిస్తాను. మృత్యు దండన. రాజ్యసభలో ధృతరాష్ట్ర మహారాజు దీనికి న్యాయం చేస్తారు. మృత్యుదండన తప్పదు నీకు. పదా.
వారిని అడ్డుకోరా? ఈ కురు సామ్రాజ్యంలో ఒక నిర్దోషికి మృత్యుదండను విధిస్తారా? ఆ మహారాజు నేత్రహీనుడు కావడంతో పాటు హృదయం కూడా లేనివాడయ్యాడా? ఎవరైనా సహాయం చేయండి. ఏ కారణము లేకుండానే మహారాజు ఒక నిర్దోషిని దండిస్తారా? తను నేరం చేశారని ఏ ఆధారం లేదు. ఎవరైనా సహాయం చేయండి. వద్దురాదా, మహారాజు గురించి అలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే ఈ క్షణంలో నీ తల నరికి వేస్తారు. నన్నేం చెయ్యమంటావు వృషభాను అన్నయ్య? ఈ అన్యాయాన్ని నేనెలా ఒప్పగలను? మనం మహారాజు ముందర మన వాదన వినిపించాలి. మహారాజు అలాంటి అన్యాయం జరగనివ్వరమ్మా. రాజ్యసభలోకి ఎవరూ రాకూడదు. ద్వారం మూసేయండి. ద్వారం తెరవండి! ద్వారం తెరవండి! ద్వారం తెరవండి! ద్వారం తెరవండి! ద్వారం తెరవండి! మమ్మల్ని మహారాజు గారిని చూడనివ్వండి. మేము రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. దయచేసి కనికరించండి. మమ్మల్ని మహారాజు దగ్గరికి పంపించండి. లేదు, అది కుదిరని పని. సేనానాయకుడు మదంజయుడు ఆదేశం. ద్వారం తెరవడానికి వీల్లేదు. వెళ్ళు. అలా కాదని చెప్పకండి. దయచేసి కనికరించండి. దయచేసి కనికరించండి. ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది జరిగే పని కాదు. ద్వారాలు తెరవండి! ద్వారం తెరవండి! ద్వారం తెరవండి! సోదర్ కర్ణ, నువ్వేం చేస్తున్నావు? మహల్లోకి వెళ్ళడానికి ఉపాయం ఆలోచిస్తున్నాను షోనా. మనకి రాజ్మహల్లోకి వెళ్ళడానికి అనుమతి లేదు కదా. సూర్యకిరణాలకు అలాగే మనకు ఎవరి అనుమతి అవసరం లేదు షోనా. అవి మేఘాలను చీల్చుకుని మరి భూమి మీదకి చేరుకుంటాయి.
మహారాజా, మంచినీళ్ల బావిలో విషాన్ని కలిపిన అపరాధాన్ని స్వయంగా ఈ అతిరథుడే ఒప్పుకున్నాడు. క్షమించండి సైనిక, పక్షుల్ని కొట్టేందుకు ప్రయత్నించానంతే. నా చేతికి చిక్కారంటే ఇకపై పక్షుల్ని కొట్టడానికి మీరు మిగలరు. వెళ్ళండి. చెప్పాను కదా, వెళ్ళండి ఇక్కడి నుంచి. పద వెళ్దాం. పద శోనా. విషం కారణంగా 15 మంది లోహకారులు మరణించారు. లేదు, అది అసత్యం. మా నాన్నగారు ఎలాంటి తప్పు చేయలేదు. నేను స్వయంగా జలాశయం నుంచి బయటకొచ్చాను. ఒకవేళ దాంట్లో విషమే ఉంటే అప్పుడు దాని ప్రభావం నా మీద కూడా ఉండాలి కదా. చూడు కర్ణ, ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు. మా నాన్న నిర్దోషి. మా నాన్నగారు ఎలాంటి తప్పు చేయలేదు. ఆ బావిలో ఉన్న యక్షరాజు నాకు మాటిచ్చాడు. అందులో విషం లేదు. ఖచ్చితంగా ఇది ఎవరో చేసిన కుట్ర మహారాజా. మా నాన్న నిర్దోషి. లేదు మహారాజా, ఇతనే ఆ అపరాధి. ఇలా చూడు అతిరథ, దీనికి నీ సమాధానం ఏంటి? ఏ కారణం చేత నువ్వు ఈ అపరాధాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది? ఆ దివ్య బాలుని వక్షస్థలంపై రక్షా కవచం, కవచకుండలాలు ఉన్నాయి. సూర్యనారాయణ భగవానుడు రాకుమారికి అభయం ఇచ్చారు. అందుకే ఈ దివ్య బాలుడు రాకుమార్తెకి దూరంగా ఉండాలి. అలాగే రహస్యంగా ఉండటము అనివార్యం కూడా. నాన్నగారు, మహారాజు ముందేనా నిజం చెప్పండి. మహారాజా, ఇతనికి మృత్యుదండన విధించండి. గ్రామసేవక మదంజయ, దీనికి నీ దగ్గర ఇంకేమైనా ఆధారాలున్నాయా? ఆ జలంలో విషాన్ని అతిరథుడే కలిపాడని? ఒకవేళ అలాగేం కాదు కదా, ఈ బాలకుడు రాజదర్బార్లో నువ్వు చెప్పిన అబద్ధాన్ని నిరూపించాడని నువ్వు ఆ అవమానానికి శిక్షని ఈ బాలకుడి తండ్రికి వేస్తున్నావా? మహారాజా ఏ శిక్షనైనా విధించడానికి ముందు మనం ఈ అపరాధాన్ని అన్ని వైపుల నుంచి పరీక్షించడం అవసరం. మహారాజా, ఇతను తన అపరాధాన్ని ఒప్పుకున్నాడు. మహారాజా, చెప్పు విదురా. మహామంత్రి విదురా, 15 మందిని చంపిన నేరానికి శిక్ష కేవలం మృత్యుదండనే అవుతుంది. కానీ ఇవాళ మాకు పుత్రుడు జన్మించబోతున్నాడు. అందుకే ఇవాళ మేము ఎవరికైనా సరే మృత్యుదండన ఎలా విధించగలం?
మరి నేను అతిరథ సుషేణునికి ఆయుర్వతి, నీ పదాల చప్పుడులో భయమేంటి? ఏ కారణం వల్ల నువ్వు మౌనంగా ఉన్నావు? ఆయుర్వతి, నిన్ను ఆదేశిస్తున్నాను, నా కొడుకు గురించి సమాచారం ఇవ్వు. నాకు ఉత్తరాధికారి పుట్టాడన్న సమాచారాన్ని ఈ సభకు చెప్పు. మహారాజా, నన్ను క్షమించండి మహారాజా. మహారాణి గాంధారికి కొడుకు. చెప్పు ఆయుర్వతి. మహారాణి గాంధారి కొడుక్కి కాదు, మాంసపు ముద్దుకి జన్మనిచ్చారు. మహారాజా, నేను గ్రామరక్షకుడి పక్షమే వహిస్తున్నాను విదురా. తాను ఏ శిక్షని ఖరారు చేస్తే అదే సరైనదవుతుంది. నా కొడుకు. గాంధారి, ఏంటి? నా కొడుకు అన్నయ్య, మహాదేవుడి ప్రసాదం.
లేదు లేదు గాంధారి, లేదు. గాంధారి, ఇది మాంసపు ముద్ద. మన కలలకి అంతమిది. ప్రభు, చూసారా అన్నయ్య ఏమంటున్నారు? మహాదేవుడిచ్చిన వరం విఫలం ఎలా అవుతుంది? మహాదేవుడు మనల్ని మోసం చెయ్యడు కదా. మనకి కొడుకు పుట్టడంతోనే మనకి కొత్త జన్మ మొదలైనట్టు కదా ప్రభు. మన కలలన్నీ ఎలా అంతమైపోతాయి? ఏదో ఒక ఉపాయం ఉంటుంది నాన్నగారు. అసలు మహారాజు గారు ఇంతటి అన్యాయాన్ని ఎలా చేయగలుగుతున్నారు? ఏం ఉపాయం లేదు. ఇప్పుడు నీ తండ్రి చేసిన అపరాధానికి శిక్షించే అధికారాన్ని స్వయంగా మహారాజే పూర్తిగా నాకప్పగించారు. నేనేం చేస్తానో ఈపాటికే నీకు అర్థమై ఉంటుంది. మీ నాన్నకి రేపు నా చేతులతో నేనే మరణ శిక్ష విధిస్తాను. మా నాన్నగారికి ఎవ్వరూ శిక్ష విధించలేరు. ఇదేం నీ అడవి కాదు. నువ్వు అడవి దొంగల మీద నీ శౌర్యం చూపించుకోవడానికి. ఇది హస్తినాపురం. ఇప్పుడు నువ్వు నన్ను ఆపడానికి ప్రయత్నిస్తే అప్పుడు గాంధార హస్తినాపుర సేనలతో నువ్వు యుద్ధం చేయాల్సి వస్తుంది. మీ నాన్న ప్రాణాలను కాపాడటానికి మొత్తం నీ కుటుంబాన్నే కష్టాల్లోకి నెట్టేస్తావా? పుత్ర కర్ణ, మాటివ్వు. నీ తల్లికి తమ్ముడికి కష్టం కలిగించే ఎలాంటి పని నువ్వు చేయడానికి వీల్లేదు. మాటివ్వు.
తాతగారు, ఎందుకు ఇలాంటి కష్టం కలిగింది నాకు? తాతగారు సంతానం పేరుతో మాంసం ముద్దనిచ్చింది ఆ గాంధారి. ఇప్పటి వరకు నాకు భగవంతుడి మీద కోపం ఉండేది. ఆయన నన్ను దృష్టిహీనుడిని చేసి వంచాడు. కాని ఇవాళ సుఖంగా ఉంది. నాకు కళ్ళు లేవు కదా, నేను ఆ మాంసం ముద్దను చూడలేను కదా తాతగారు. నా అదృష్టం నా నుంచి మొహం తిప్పేసుకుంది తాతగారు. ఇవాల్టి వరకు నా దృష్టి నన్ను ఓడించలేకపోయింది కదా. కానీ నేను ఇవాళ నా అదృష్టం చేతిలో ఓడిపోయాను తాతగారు. మీరెప్పుడు నాకు చెబుతూ ఉండేవారు తాతగారు, మన హృదయం బలంగా ఉన్నంత వరకు ఎలాంటి సంఘర్షణ అయినా సరే పెద్దది కాదని. కానీ ఇవాళ నా హృదయం కూడా ముక్కలైపోయింది. లేదు నాయనా, జీవితంలోని ఘటనల వల్ల హృదయం యొక్క బలం తగ్గదు. మనసులో ఉన్న కపటం తొలగుతుంది. బుద్ధి మార్గాన్ని ఆధారం చేసుకుంటుంది. కానీ హృదయం తన కాళ్ల మీద పూర్తి విశ్వాసం ఉంచుతుంది. దానికి తెలుసు ఈ మార్గం సరైనది కాదని, దిశే సరైనదని. ఒకవేళ ఒక మార్గం దుర్గమమైనదైతే అది మరో మార్గాన్ని నిర్మిస్తుంది. లేదు తాతగారు, ఇప్పుడు నా పాదాలకు ఆ శక్తి లేదు. నా కలల్ని ఫలింపజేయడానికి ఇప్పుడు నా దగ్గర ఇంకే మార్గము లేదు తాతగారు. ఏ మార్గము లేదు తాతగారు నా వద్ద. ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి తాతగారు. మాతా, ఇవాళ నీ పుత్రుడికి నీ మార్గదర్శనం అవసరమైంది. ఏ పుత్రుడైతే తన మార్గంలో తన ప్రతిజ్ఞ అనే బంధాన్ని ఏర్పరచుకున్నాడో ఆ పుత్రుడికి ఈ తల్లి మార్గదర్శనం చేస్తుంది. ఆ ప్రతిజ్ఞపైనే ఎట్టి పరిస్థితుల్లోనూ అచలంగా నిలిచేందుకు మార్గదర్శనం. ఏంటి అలాంటి స్థితి ఏమైనా హస్తినాపురంలో ఉత్పన్నమైందా నాయనా? ధృతరాష్ట్రుడి దుఃఖమే నా హృదయానికి బాధ తల్లి. తను గాంధారికి ఉన్న 9 పుత్రుల వరాన్ని తన కలగా మార్చుకున్నాడు. ఒక మాంసపు ముద్దతో తన కల ఏ విధంగా సాకారమవుతుంది మాతా? కానీ నాయనా, మరి గాంధారి గర్భం నుంచి 9 సంతానాన్ని పొందాలనుకోవటం పొరపాటు కాదంటావా? ఏ విధంగా చూసినా ఒక స్త్రీ
తన జీవిత కాలంలో 9 సంతానానికి జన్మనివ్వలేదు కదా. మహాదేవుడి వరం ఎలా విఫలమవుతుంది మాతా? వరం ఎప్పటికీ కూడా విఫలం కాదు కదా. కానీ మనిషికుండే ఆశల వల్ల అది వేరుగా మారచ్చు. గాంధారికి 9 పుత్రుల సుఖం ప్రాప్తించచ్చు. కాని ఏ విధంగా మాతా? ఒక మాంసపు ఖండానికి జన్మనిచ్చింది గాంధారి. లేదు పుత్ర, ఆమె 9 సంతానానికి మూలమైన బీజానికి జన్మనిచ్చింది. అదేంటంటే ధృతరాష్ట్రుడి 9 సంతానం బీజ రూపంలోనే జన్మించారు. ఇప్పుడు వాళ్ళకి మానవ రూపాలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆ కార్యాన్ని ఈ భూమి మీద కేవలం వ్యాస మహర్షి మాత్రమే చెయ్యగలడు. ఎలాగైనా రేపు సూర్యోదయానికల్లా మహర్షి హస్తినాపురానికొచ్చి ఆ పిండాన్ని కనుక ఆశీర్వదిస్తే అప్పుడు ధృతరాష్ట్రుడికి 9 సంతానం జన్మిస్తారు. లేదంటే పితృత్వ సౌఖ్యం అతని భాగ్యంలో లేదు. ధైర్యంగా ఉండు నాయనా. వ్యాస మహర్షి గాంధారి యొక్క 9 పుత్రులకు జీవనదానం తప్పక చేస్తారు. నేనే స్వయంగా వెళ్ళి ఆయన్ని తపస్సు చాలించమని విన్నపం చేస్తాను. అలాగే ప్రాతకాలానికి ముందే ఆయనని హస్తినాపురానికి తీసుకొచ్చేందుకు పూర్తి ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం చేసేవాడు సఫలం కాలేదు మహామహిమాన్విత. ముండిగా చేసేవాడే సఫలమవుతాడు. జలాన్ని పొందడం కోసం ప్రయత్నం చేసేవాడు నదిని అలాగే కొలను కోసం వెతుకుతాడు. కానీ జలాన్ని పొందాలనుకునేవాడెవరైనా ఓ బావిని తవ్వుతాడు మహామహిమాన్విత, బావిని. అసలు మీకు ఎలాంటి తేడా ఉండదు కదా. నా సోదరి సంతానం బతికినా